హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ప్రాక్సీ సర్వర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్సీ సర్వర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. బేసిక్గా మనకి ప్రాక్సీ నెట్వర్క్ అనేది 5 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రాక్సీ నెట్వర్క్ యూజ్ చేయడం వల్ల ఆ 5 బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి కంట్రోల్ ఇంటర్నెట్ యూసేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ చిల్డ్రన్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ వర్క్ చేసే టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఏ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు అనేది మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఎంప్లాయీస్ వర్కింగ్ టైంలో అతని యూసేజ్ ఏంటి, ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తున్నాడు అనేది ఎవ్రీథింగ్ అనేది ఆర్గనైజేషన్ అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అలానే ఎంప్లాయీస్ అనేది తెలియని ఏదైనా అన్నోన్ వెబ్సైట్స్ కానీ, లేదంటే ఏదైనా అన్సెక్యూర్డ్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ ఇలాంటివి సమ్టైమ్స్ అనేది యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో వాటిని యాక్సెస్ చేయకుండా ఉండడానికి ఈ ప్రాక్సీ నెట్వర్క్స్ అని యూజ్ చేస్తూ ఉంటాయి ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్స్కి అనేది వాళ్ళ డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి చూసుకుంటూ ఉంటారు. ఎంప్లాయీస్ అనేది ఖాళీ సమయంలో మనం ఏదైనా అన్సెక్యూర్డ్ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది హ్యాకర్స్ అనేది హ్యాక్ చేయడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి. అందుకారణంగా వాళ్ళు చేసే ఏదైనా అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ని యాక్సెస్ అనేది డినైట్ చేస్తుంది ప్రాక్సీ సర్వర్ అనేది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి వెబ్సైట్స్ ఓపెన్ అవ్వాలి అనేది కూడా ప్రాక్సీ సర్వర్లో అనేది వీళ్ళు యాక్సెస్ అనేది ఇస్తారు సెక్యూర్గా. అలానే కంపెనీ అనే కాదు, మనకి ఇంటర్నెట్లో హోమ్ ఇంటర్నెట్ అయినా కూడా చాలామంది చాలా చిన్న పిల్లలకి అనేది మొబైల్ యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి మొబైల్లో అనేది ఎటువంటి యాప్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు అని మానిటరింగ్ చేసి వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్కి మాత్రమే యాక్సెస్ అనేది ప్రాక్సీ సర్వర్ అనేది ఇస్తుంది. అలా ప్రాక్సీ సర్వర్లో వాళ్ళు కొన్ని యాక్సెస్ అనేది కొన్ని వెబ్సైట్స్కి మాత్రమే యాక్సెస్ అనేది ఇచ్చి ఉంటారు. సో ఏదైనా అన్సెక్యూర్డ్ వెబ్సైట్లు కానీ యాక్సెస్ చేస్తే ప్రాక్సీ సర్వర్ అనేది బ్లాక్ చేస్తుంది. సో అందుకారణంగానే మనకి ప్రాక్సీ సర్వర్లో అనేది యూజ్ చేస్తుంటారు కంపెనీ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా. నెక్స్ట్ వన్, బ్యాండ్ విత్ సేవింగ్ అండ్ ఇంప్రూవ్డ్ స్పీడ్స్. ఏదైనా ఆర్గనైజేషన్ ప్రాక్సీ సర్వర్ యూజ్ చేస్తూ ఉంటుంది. ప్రాక్సీ సర్వర్ అనేది వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ యాక్సెస్కి మంచి స్పీడ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వెబ్సైట్లో వాళ్ళ డేటాను సేవ్ చేస్తూ ఉంటారు. సేవ్ చేసినప్పుడు ఈ ఆర్గనైజేషన్ నుండి యాక్సెస్ అనేది ఎవరైనా ఒక యూజర్ www.facebook.com అనే ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన సేవ్డ్ ఫైల్స్ అనేవి మాత్రం ఆ ప్రాక్సీ సర్వర్ అనేది సేవ్ అయ్యి ఉంటాయి. సో అదేవిధంగా దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది వాళ్ళ సర్వర్ డేటాలు అనేది సేవ్ చేసి ఉంటుంది, డేటా మొత్తం. సో అదేవిధంగా ప్రాక్సీ సర్వర్ అనేది యాక్సెస్ తీసుకొని వాళ్ళు యాక్సెస్ చేసిన డేటాను స్పీడ్ రూపంలో వాళ్ళకి తొందరగా అందిస్తడం అనేది జరుగుతుంది. సో ఒకే విధంగా ఒక 100 మంది ఒకేసారి ఒకే వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు అప్పుడు సేవ్లో ఉన్న కాపీని మాత్రమే వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది వెబ్సైట్. సో ఈ మధ్యలో మనకి ఏంటంటే ప్రాక్సీ సర్వర్ అనేది కంట్రోల్ అండ్ బ్యాండ్ విత్ కంట్రోల్ అనేది చాలా బాగా సహాయం చేస్తుంది. సో అందుకారణంగా మనకి ఆర్గనైజేషన్స్ అనేది ప్రాక్సీ సర్వర్స్ అనేది యూజ్ చేస్తుంది. సో ప్రాక్సీ సర్వర్ వల్ల మనకి డేటా స్పీడ్ అనేది ఎక్కువగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రైవసీ బెనిఫిట్స్. ఇండివిజువల్గా కానీ లేదంటే ఆర్గనైజేషన్స్ కానీ ప్రాక్సీ సర్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు యూజ్ చేస్తాయంటే వాళ్ళ ఇంటర్నెట్ ప్రైవసీ అనేది సెక్యూర్గా ఉండడానికి యూజ్ చేస్తాయి. ప్రాక్సీ సర్వర్ అనేది మీ ఐపీ అనేది చేంజ్ చేస్తుంది. మీ ఐపీ అడ్రస్ అనేది మీ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ రిక్వెస్ట్కి సెక్యూర్గా అనేది ఉంటుంది. మీరు ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు మీకు యాక్సెస్ చేయడానికి వెళ్ళే రిక్వెస్ట్ అనేది మీ ఐపీ ద్వారా కాకుండా ఏదైనా అన్నోన్ ఐపీ నుండి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఆ టైంలో మీ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్లో ఉంటుంది. మీకు డేటా రిసీవ్ అయినప్పుడు మాత్రం మీ ఓన్ ఐపీ అనేది మీ సిస్టానికి అనేది వస్తుంది. సో ప్రాక్సీ సర్వర్ అనేది మీ డేటా సెండ్ చేసినప్పుడు ప్రాక్సీ సర్వర్లో ఉండే ఒక డూప్లికేట్ ఐపీ అడ్రస్ ద్వారా డేటా రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో మీరు రిసీవ్ చేసుకునే డేటా ఇన్ఫర్మేషన్ అనే ఐపీ అనేది ప్రాక్సీ నుండి వచ్చిన ఐపీ త్రూ వస్తుంది. ప్రాక్సీ నుండి మీ సిస్టానికి మీ మెయిన్ ఐపీ నుండి మీకు డేటా అనేది రిసీవ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే మీకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అవ్వకుండా ప్రాక్సీ సర్వర్ అనేది
చూస్తుంది. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ప్రాక్సీ సర్వర్ యూజ్ చేస్తున్నప్పుడు దానితో పాటు VPN కూడా కాన్ఫిగర్ చేసి ఉంటుంది. VPN ఎందుకు కాన్ఫిగర్ చేస్తారంటే, మీరు ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. మీరు ఏదైనా యాక్సెస్ చేసినప్పుడు డేటా అనేది ట్రాన్సాక్షన్ రూపంలో మనకి రీడింగ్ అవుతుంది. సో ఆ రీడింగ్ అయినప్పుడు ఏంటంటే డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి పర్సనల్ డేటా అనేది షేర్ అవ్వకుండా ప్రాక్సీ సర్వర్ అనేది చూస్తుంది. ఇలా ఎందుకు VPN యూజ్ చేస్తారంటే, ఏదైనా మీరు వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు అందులో ఉండే మల్వేర్ సంబంధించిన కొన్ని సైట్స్ అనేది ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి సంబంధించిన కంపెనీ డేటా అనేది హ్యాక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దాని కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్సీ సర్వర్ నుండి VPN కూడా కాన్ఫిగర్ చేసి వాళ్ళకి సంబంధించిన డేటాని ఏ విధంగా ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆర్గనైజేషన్ అనేది రిమోట్ కంట్రోల్ ద్వారా యాక్సెస్ అనేది చేస్తుంది యూజర్స్ని. సో మీరు చేసే ప్రతి యాక్టివిటీ అనేది బ్యాక్గ్రౌండ్లో రిమోట్ ద్వారా కంపెనీ అనేది ఎప్పుడు యాక్సెస్ చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది. సో మీరు ఏం డేటా చేస్తున్నారు, ఏం డేటా సెండ్ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు వెరిఫై అనేది చేస్తూ ఉంటుంది. మీరు వాడే ఈమెయిల్ కార్డ్ నుండి మొత్తం అనేది రిమోట్ అనేది యాక్సెస్ అనేది జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన ఏదైనా డేటా అనేది వాళ్ళకి సంబంధించిన డేటా మీరు మెయిల్ త్రూ చేయాలన్నా కూడా ప్రాక్సీ సర్వర్ అనేది చేయనీయకుండా డిజేబుల్ చేస్తుంది. సో వాళ్ళు ప్రాక్సీ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి, ఈమెయిల్ ఏమేమి డేటా అనేది మీరు షేర్ చేసుకోవచ్చు అనేది ప్రాక్సీ సర్వర్లు అనేది వాళ్ళు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటారు. నెక్స్ట్ వన్, యాక్సెస్ టు బ్లాక్డ్ రిసోర్సెస్. ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రాక్సీ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అలో యూజర్స్ టు సర్క్యుమెంట్ ఆఫ్ కంటెంట్ రిస్ట్రిక్షన్స్ అనేది కొన్ని ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ ఇస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా గ్యాంబ్లింగ్ సంబంధించిన వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అనేది ఏం చేస్తుందంటే ప్రాక్సీ సర్వర్ అనేది ఆటోమేటిక్గా రన్ చేయకుండా యాక్సెస్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ గవర్నమెంట్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ డేటా అనేది ఎవరైనా హ్యాక్ చేస్తారని చెప్పి రిస్ట్రిక్షన్స్ అనేది కొన్ని అలౌ చేస్తారు. ప్రాక్సీ సర్వర్ అనేది చాలా కంట్రీస్లో అనేది యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా కానీ నార్త్ కాలిఫోర్నియా కానీ ఇలాంటి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టులు అయితే గవర్నమెంట్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ ప్రైవేట్ సెక్టర్ అయినా కానీ ప్రాక్సీ సర్వర్లు అనేది వాడుతూ సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొన్ని తెలియని అన్సెక్యూర్ వెబ్సైట్ని యాక్సెస్ చేసి వాళ్ళకి సంబంధించిన కొంత డేటా అనేది హ్యాకర్స్ అనేది వాళ్ళ డేటాని యాక్సెస్ చేస్తున్నారు. సో దాని కారణంగా ఆర్గనైజేషన్ ఏదైనా గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు ప్రాక్సీ సర్వర్లు అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే సెక్యూర్ చేసుకోవడానికి ఇంటర్నెట్ సెక్యూరిటీ కోసం ప్రాక్సీ సర్వర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ప్రాక్సీ సర్వర్స్ అనేది సెక్యూర్ కోసం చాలా ఆర్గనైజేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి. అలానే గవర్నమెంట్ సంస్థలు కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో మల్వేర్స్ అనేవి చాలా ఉంటాయి. అవి అనేది మన సిస్టానికి అటాక్ అవ్వకుండా మధ్యలో ప్రాక్సీ సర్వర్ అనేది వాటిని యాక్సెస్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తుంది. సో దీని కారణంగా మన కంపెనీ అనేది డేటా అనేది సెక్యూర్ అవుతుంది. సో దాంట్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకు కారణంగా ప్రాక్సీ సర్వర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టబోయే వీడియో మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే వీడియోకి లైక్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే ఎవరికైనా షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగరాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.